హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే ఈరోజు నేను కిచెన్ మేకోవర్ చేయాలి అని అనుకుంటున్నాను. మా కిచెన్ అనేది చాలా పాతగా అయిపోయింది అండ్ కొద్దిగా క్లమ్జీగా పాతగా ఉంది. సో ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చేసింది కదా, కొత్త న్యూ లుక్ తీసుకొద్దాం, రెనోవేట్ చేద్దాం. సో ఎక్కువ ఖర్చు లేకుండా ఉన్న థింగ్స్తోనే చాలా తక్కువ లో బడ్జెట్లో చిన్న కిచెన్ అన్నమాట, వెరీ స్మాల్ కిచెన్ అన్నమాట. సో దాన్ని ఇప్పుడు రెనోవేట్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. సో చిన్న థింగ్స్తోనే బ్యూటిఫుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా రెనోవేట్ చేయాలి ఏంటి అనేది ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. సో మీకు నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా అనేది కూడా చెప్పేయండి. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. చలో, సో ఇదే అండి కిచెన్ వచ్చేసి. కిచెన్ అనేది మేము ఆల్మోస్ట్ ఇల్లు కట్టినప్పుడు సెట్ చేశాను. అప్పటి నుంచి ఓన్లీ గిన్నెలు తీయడం, క్లీనింగ్, సెట్ చేయడం ఇంత మాత్రమే చేస్తున్నాము. సో ఈసారి ఏంటి అంటే కొద్దిగా థింగ్స్ ప్లాస్టిక్వి అవన్నీ కూడా పడేద్దాం. అండ్ ఇక్కడ చూడండి మీరు, గిన్నెలు అనవసరమైనవి థింగ్స్ అవన్నీ ఎక్కువ అయిపోయాయి, ప్లాస్టిక్ డబ్బాలు కానీ అవన్నీ కూడా. ఇవన్నీ తీసేసి కొద్దిగా ప్లాస్టిక్ థింగ్స్ తీసేసి కొద్దిగా సెట్ చేద్దాం, రెనోవేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో దీనికి మొదటగా మనము ఈ గిన్నెలన్నీ తీసి హాల్లో పెడుతున్నాను. సో హాల్లో పెట్టి ఏంటి అంటే ఇక్కడ పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా ఎదురుగా, ఈ పర్పుల్ కలర్ అనేది తీసేసి హాల్లో ఏ కలర్ ఉందో మళ్ళీ అదే కలర్ వేద్దాం అనుకుంటున్నాము. మేము పాతగా ఇల్లు కట్టినప్పుడు హాల్లో ఈ కిచెన్లో సేమ్ కలర్ వేసాము. ఇప్పుడు కూడా హాల్లో కిచెన్లో సేమ్ కలర్ వేయాలి కదా, అందుకే పెయింట్ అనేది చేంజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈ గిన్నెలన్నీ తీసి బయట పెట్టేసిన తర్వాత పెయింటింగ్ అనేది వేస్తాము. సో చూసేయండి, పెయింట్ హాల్లో ఏది ఉందో ఇక్కడ కూడా అదే వేస్తాము. పెయింట్ వేసే ముందు ఒకసారి ఏంటి అంటే మొత్తము మనము ఈ గిన్నెలన్నీ తీసిన తర్వాత డస్ట్ అనేది తీసేయాలి. సో దుమ్ము కానీ డస్ట్ కానీ ఉంటే మనకి పెయింట్లో మిక్స్ అయ్యి కనిపిస్తుంది. సో ముందుగా బూజు కానీ డస్ట్ కానీ ఏమున్నా కానీ ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో అందుకు నేను క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ డస్ట్ అంతా తీసేద్దాం అనేసి క్లీన్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ కలర్ అనమాట, ఇంతకుముందుకు డార్క్ పింక్, డార్క్ పర్పుల్ లాంటిది తీసుకొని వేసాము. సో ప్రజెంట్ కొద్దిగా లైట్ కలర్ అనేది వేద్దాము అనేసి అనుకుంటున్నాము. సో ఇంతకుముందుకు ఉన్న దానికన్నా కొద్దిగా లైట్ కలర్ ఇది. సో ఇది హాల్లో మీకు ఆల్రెడీ వీడియో చేశాను, డ్యామ్ ప్రూఫ్ రిలేటెడ్. సో వాటర్ ప్రూఫ్, వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉండడానికి అదే పెయింట్ కొద్దిగా మిగిలింది. మేము ఎప్పుడైనా కానీ హాల్లో ఉన్న వాల్కి అలాగే కిచెన్లో ఉన్న ఈ షెల్ఫ్కి కలర్ కాంబినేషన్ సేమ్ వేస్తామన్నమాట, చూడగానే మనకి లుక్ అనేది సేమ్ కనిపించడానికి. సో పెయింట్ ఇప్పుడే వేసాము, ఇంకా ఆరలేదు. ఆరిన తర్వాత లుక్ చూపిస్తాను. సో చూడండి, కలర్ ఈ కలర్ వచ్చింది, కొద్దిగా లైట్ కలర్ వచ్చింది కదా. సో లైట్ కలర్ వేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఒక కిచెన్లో చాలా థింగ్స్ ఉన్నాయి. సో మనకి గిన్నెలు కానీ అవన్నీ కూడా సెట్ చేశాను. నాకేమనిపించిందంటే వాడనివి ఎంత డెకరేట్ చేసి ఎందుకు, సో కొన్ని థింగ్స్ అవి కూడా పింగాణి రిలేటెడ్వి మాత్రమే పెట్టుకుందాము, ప్లాస్టిక్వి మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాము అని అనుకున్నాను. అందుకే నేను ప్లాస్టిక్వి మ్యాక్సిమం తీసేసాను, ఓన్లీ పింగాణి రిలేటెడ్ ఇవే పెట్టుకున్నాను. సో ఏవి అవసరమో అవి మాత్రమే పెట్టుకున్నాను. సో చాలా డెకరేట్ చేసి పెట్టుకున్నా కానీ క్లీనింగ్ కానీ డస్ట్ కానీ అదంతా చేయడం చాలా కష్టం అన్నమాట. సో అందుకు ఎక్కువ ఏమంటారు ప్లాస్టిక్ థింగ్స్ కానీ అవి ఏం పెట్టుకోవట్లేదు, గ్లాస్వి పింగానివి మాత్రమే పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మొత్తం డెకరేట్ చేసిన తర్వాత గిన్నెలన్నీ సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫైనల్ లుక్ అనేది. చూసేద్దాం, చలో చూసేయండి. వావ్, అయితే అంత డిఫరెన్స్ మీకు ఏమనిపించకపోవచ్చు వీడియోలో, కాకపోతే నాకైతే చాలా బాగా నచ్చింది. కొద్దిగా ప్లాంటింగ్ యాడ్ చేశాను, ప్లాంట్స్ కూడా యాడ్ చేశాను. సో ఇలా ఒకటి నేనే నా ఓన్గా ఇలా తయారు చేసుకున్నానండి, మనీ ప్లాంట్లో నుంచి తీసి ఇలా యాడ్ చేసుకున్నాను. ఇలా ఏమంటారు తీగలాగా ఉంటాయి కదా, అలా క్రీపర్స్ లాంటివి అన్నీ కట్ చేసుకొని ఇందులో పెట్టాను. సో కొద్దిగా స్టైల్గా ఉండడానికి కొన్ని ప్లాంట్స్, కొద్దిగా మనకి ఏమంటారు న్యాచురల్గా కనిపించడానికి మనకి కిచెన్లోకి రాగానే ఒక మంచి
మంచి లుక్ అట్మాస్ఫియర్, న్యాచురల్ లుక్ అట్మాస్ఫియర్ కనిపించడానికి ప్లాంట్స్ అనేవి పెట్టాను. కానీ ప్లాంట్స్ అన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు, వెంటిలేషన్ అండ్ లైటింగ్ వచ్చే ఏరియాలోనే పెట్టాను. ఏంటివి మన రెగ్యులర్ ప్లాంట్స్ అన్నమాట, ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ ప్లాంట్స్. సో ఇక్కడ ఎండ బాగా తగులుతుంది అండ్ మనకి గాలి బాగా వస్తుంది. మనం వాటరింగ్ కూడా ఇక్కడ సింక్ దగ్గర వాటరింగ్ చేసుకొని వాటరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టుకున్నాను. సో ఇలా ఈ డీమార్ట్లో థింగ్స్ కొన్ని తీసుకొచ్చానండి. సో డీమార్ట్లో డబ్బాలు తీసుకొచ్చాను, డీమార్ట్లో డబ్బాలు కూడా పెట్టాను అన్నమాట. సో ఇది నాకు 150 రూపీస్కి ఒక బాక్స్ వచ్చింది. పాత ప్లాస్టిక్ బాక్స్లన్నీ తీసేసి ఇవి పెట్టాను, ఫైబర్ రిలేటెడ్వి. సో ఇలాగా కిచెన్ని సింపుల్గా నేను నా ఓన్గా నేనే రెనోవేట్ చేసుకున్నాను. ఏమంటారు, ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ప్రైస్లో. సో ఈ డబ్బాలకు ఒకదానికే నాకు ఒక 300 రూపీస్ అలా అయ్యింది. మిగతావి ఏవి ఖర్చు పెట్టలేదు. ప్లాంట్లు అనేవి మా ఇంట్లో ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం ప్లాంట్లే ఉంటాయి కాబట్టి సో ప్లాంట్లు అనేవి ఇంట్లో నుంచే కొన్ని తీసి ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇలా సింపుల్గా, బ్యూటిఫుల్గా, క్యూట్గా నేను నా కిచెన్ని సెట్ చేసుకున్నాను. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నా చిన్న కిచెన్ని నేను ఎలా రెనోవేట్ చేసుకున్నాను, నచ్చిందా, బాగుందా, లుక్ ఎలా ఉంది, ఏమైనా చేంజెస్ చేయాలా, ఇంకా ఏమైనా యాడ్ చేయాలా అనేది కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తే కూడా నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.